and welcome back to Penbox India channel. This is your Lakshmi. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ కాకపోయినా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా నిజాలున్నాయి. అవి పచ్చి నిజాలు. ఒక్కటి కూడా దాచకుండా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఎన్నో జరిగాయి లైవ్లో. ఎపిసోడ్లో అస్సలు వేయడం లేదు బిగ్ బాస్. మేబీ 1 అవర్లో కుదర్చలేక చాలా జరిగాయి. నిన్న లైవ్లో చాలా జరిగాయి, వేయలేదు. ఈరోజు లైవ్లో ఇంకా జరిగాయి. అన్ని వేసేదానికి కూడా ఎపిసోడ్లో అయితే టైం లేదు. ప్రోమోలో ఏదైతే చూపించారో అది ఖచ్చితంగా జరిగింది. ప్రోమో కట్ అయితే కాదు, అది రియలే. ఆయన ప్రోమో కోసం అయితే అవి ఎడిట్ చేసి మాత్రమే లేదు, అదే సీక్వెన్స్లోనే వేశాడు. వాటన్నింటి గురించి మాట్లాడుకుందాం. మణికంఠకి మెంటల్ ఎక్కిచ్చారు వాళ్ళ క్లేన్ టీం అయితే. ఆ విషయం దేని గురించి, ప్రేరణ మాట్లాడిన ఆ ప్రోమో కట్ డైలాగ్ ఏదైతే ఉందో అది ఎంత వ్యాలిడ్ పాయింటు, ఒక స్ట్రాంగ్ పర్సన్ని వీక్ పర్సన్ అని పక్కకు పెట్టేసినటువంటి, బుద్ధి లేనటువంటి, మైండ్ లేనటువంటి గొర్రె లాంటి శక్తి క్లేన్కి చీఫ్. వీళ్ళు ఎంత అసలు శక్తి క్లాన్ చీఫ్ మన నిఖిల, సోనియానా, వీటన్నిటి గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో అయితే మిడ్ నైట్ ముచ్చట్ల నుంచి ఇప్పుడు టైం ఈవినింగ్ 6 o'clock, అంటే ఆ 4th గేమ్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. అప్పటిదాకా నేను లైవ్ చూసి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను. నిన్న ఎపిసోడ్ అయిపోయాక వాళ్ళకి 3rd టాస్క్ పెట్టాడు. దీంట్లో నిజంగా మన పృథ్వీకి, నబీల్కి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మన అదృష్టం. ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 గంటల సేపు 2 చేతులు ఇలా పట్టుకొని లాగుతా, నీడిల్ని హోల్డ్ చేస్తా, బెలూను బ్లాస్ట్ అవ్వకుండా చేశారు. మహా అంటే ఒక 15 minutes 10 minutes వేస్తాడు బిగ్ బాస్ ఎపిసోడ్లో. కానీ అది జరిగింది 10:30 నుంచి 1:15 వరకు జరిగింది. గ్రేట్. ఇద్దరు సూపర్. కానీ ఇక్కడ నబీల్ ఇంకా గ్రేటు. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ 2 టాస్క్లు ఆడాడు. ముందు స్ట్రాటజిక్ యూజ్ చేశాడు, ఫుడ్ హెవీగా తిన్నాడు 2nd టాస్క్లో. అయినా 3rd టాస్క్లో కూడా తను అంత లాస్ట్ 3 hours అయ్యాక ఇంకా గివప్, అంటే ఇంకా తనే ఆపేశాడు. ఆ తర్వాత పృథ్వీ వదిలాడనమాట. ఇంకా కొంచెం హోల్డ్ చేసింటే బిగ్ బాస్ ఆపుంటాడేమో. 15 minutes అని స్టార్ట్ చేసినటువంటి గేము 3 hours అంత బాగా ఆడారు. అసలు ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఓడిపోయిన వాళ్ళకి వెల్డన్ అని ఎప్పుడు చెప్పలా. అలాంటి నబీల్కి వెల్డన్ అని చెప్పాడనమాట. ఈవెన్ సీత కూడా నీ వల్ల కాకపోతే నువ్వు గివప్ ఇచ్చే, ఎందుకంటే నాకు రేపు వచ్చే టాస్క్లు కూడా నువ్వు నాకు అవసరము అనేసి చెప్పడంతో కొంచెం లైట్ తీసుకొని అయితే గివప్ ఇచ్చాడు. సో ఫైనల్లీ ఒక గేమ్ అయితే నిఖిల్ వాళ్ళు గెలిచారనమాట. వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ వచ్చింది, గెలిచారు వాళ్ళు. ఆ ఫోటో ఏదైతే పెట్టారో ప్లకార్డ్లో శక్తి టీం అని పెట్టేసుకున్నారు, వైల్డ్ కార్డ్ ఫోటో తీసేసి 11ని. సో ఇంత అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ టైర్డ్ అయిపోయారు, పడుకునేశారు. మరీ అంత ముచ్చట్లేం జరగలేదు. తర్వాత మార్నింగ్ స్టార్ట్ అయింది వీళ్ళ గొడవ. కిచెన్ టీం కానించే స్టార్ట్ అయిపోయింది గొడవలు. కిచెన్ టీంలో ఏదైతే ముందే నైట్ వీళ్ళు కాంతార టీం డిసైడ్ చేసుకున్నారనమాట, ఫుడ్ మనం ముందు చేసేసుకుందాము ఏంటని. సో ముందు ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇచ్చి ఫుడ్ స్టార్ట్ చేసేశారు. ఇక్కడ విష్ణుకి టీ తాగాలని పిచ్చి మెంటల్ ఎక్కుతుంది, కానీ అడగలేకపోతుంది, వాళ్ళు చేసుకుంటున్నారని. సోనియా వచ్చి మేము టీ చేసుకోవాలి, మాకు టీ అన్న టైం ఇచ్చేయండి టీకి అని అంటే సరే అనేసి ఇచ్చారు 10 minutes టీకి అనేసి. ఆ టీ చేసుకునేటప్పుడు సోనియా లేట్గా చేస్తుందనమాట. ప్రేరణ త్వరగా కానివ్వండి, టైం అయిపోతుంది త్వరగా అని కొంచెం హడావిడి చేసింది. దానికి సోనియాకి ప్రేరణ మాకు టైం ఇచ్చారు కదా, మేము మా టైమింగ్లో చేసుకున్నాను. ఇక్కడ ఈ అమ్మాయి సీత కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసింది. ప్రేరణ ఐ కెన్ అండర్స్టాండ్, కానీ వాళ్ళని మనం టైం ఇచ్చాం కదా గమ్ముగా వదిలేసేయాలి అన్నట్టు కన్సోల్ చేసుకుందనమాట. వాళ్ళు టీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా స్టార్ట్ అయింది వీళ్ళ కుకింగ్, వీళ్ళది వాళ్ళది. బిగ్ బాసు నిన్న సీజన్లో నిన్న టాస్క్లో ఏం చెప్పాడు, ఓడిపోయినందుకు వాళ్ళ టీంలోంచి ఒకరిని తీసేయమన్నాడు. వాళ్ళు మణికంఠని తీసేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళని తీసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో వీళ్ళు మెంటల్గా డిసైడ్ అయిపోయారు ఎవరిని తీయాలి అని. ఆదిత్య గారి గురించి అని ఒక్కొక్కరు పాయింట్స్ ఒక్కొక్కరు చెప్పుకుంటా ఉన్నారనమాట. ఆయన కొన్ని గేమ్స్లో, అంటే గ్రూప్ గేమ్స్లో ఆయన స్ట్రాంగ్గానే ఉంటాడు, కానీ ఇంకా తప్పదు ఒకరినైతే తీసేయాలంటే ఆయన్నే తీసేయాలి అని అందరూ వాళ్ళ పాయింట్స్ పెట్టుకొని డిసైడ్ అవుతున్నారు. సో వాళ్ళ మెంటల్గా వాళ్ళు ఏమనుకున్నారు, ఒకరు ఆదిత్య గారు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు. మీరు బాగా గమనించండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆడేది ఎవరి కోసము, హౌస్లోకి ఎక్కువ మంది రాకుండా ఉండడానికి. సో అప్పుడు హౌస్ మొత్తం యునానిమస్గా ఆడాలి ఈ గేమ్స్ అని అనేసి
బిగ్ బాస్ పెట్టిన టాస్క్. ఇక్కడ ఏదైతే నిన్న ఆ గేమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళకి లక్షెళ్లి ఒక పర్సన్‌ని తీసేయాలని అన్నారో, సో ఇది హౌస్ గేమే కాదు క్లేన్ గేమ్ కూడా అన్నట్టు వీళ్ళు డివైడ్ అయిపోయారనమాట. అంటే ఆ లాస్‌ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎవరు? శక్తి టీమోళ్ళు. ఆ ప్రైజ్ మనీని ఇక్కడ ఒక పర్సన్‌ని యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ లైట్ తీసుకున్నారు. మన స్ట్రాంగ్ పర్సన్స్ మన దాంట్లో ఉన్నారు కదా అని. ఈవెన్ అది సోనియా కూడా నిఖిల్‌తో డిస్కస్ చేస్తా చెప్పింది. అది మనం లైట్ తీసుకున్నాము. కానీ అది కాదు, ఇది క్లేన్ వర్సెస్ క్లేనే. సో, మనం నెక్స్ట్ టైమ్ నుంచి మనకు ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళని ఎట్లైనా మనం తీసేయాలన్నట్టు, నెక్స్ట్ గేమ్స్ అన్నీ బాగా ఆడాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయారనమాట. అక్కడ నబీల్‌కి కాంపిటీషన్‌గా ఫుడ్‌కి సోనియా ఎళ్ళింది చూడండి. అది ఆమె తప్పే. ఆ ప్లేస్‌లోకి నిఖిలో, పృథ్వీనో ఎళ్ళిపోయింటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు గెలిచుంటారు గేము. కానీ అక్కడ నేనెళ్తా అని ఎళ్ళింది కదా! తుప్పాస్ అయిపోయిందక్కడ. మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ పిలిచి అందరిని సోఫాలో కూర్చోబెట్టి కాంతారా టీమ్ మీరు ఓడిపోయినందుకు మీ క్లేన్‌లో నుంచి ఒకరిని తీసేయాలి. మీ దాంట్లో నుంచి తీసేవాళ్ళు ఎవరిని తీసేయాలనుకుంటున్నారో అది శక్తి టీమ్ డిసైడ్ చేయాలన్నారు. మైండ్ ఫ్యూజులన్నీ ఎగిరిపోయాయి వాళ్ళకి. ఏమంటే ఇంక వాళ్ళకిచ్చేసాడు ఆపర్చునిటీ. కానీ సీత ఒక స్టెప్ తీసుకొని నిఖిల్ నేను నీతో మాట్లాడాలి అనేసనింది. వీళ్ళు మేము మాట్లాడతాం. లేదు నేను నిఖిల్‌తోనే అంతే కదా! అక్కడ చీఫ్ నిఖిల్ కాదు సోనియా. ఆమె వినాలి, ఆమెకు తెలియాలి. అంటే పోతా ఉంటే నువ్వేం చెప్పాకు అని హింట్. అంటే నువ్వేం డెసిషన్ తీసుకోవద్దు అక్కడే, నువ్వు రా ఇక్కడికి అనేసి. ఇక్కడ సీత ఏం చెప్పిందంటే, ఇది గేము ఓవరాల్‌గా ఆడతానేది మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపడానికి. సో, మనందరం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ వీక్ పర్సన్‌ని తీసేసేయి. అంటే ఆమె మీనింగ్ ఏంది? నబీల్‌ని తీయొద్దు. అంటే అక్కడ నబీల్ అంటే పడినోళ్ళు ఉన్నారు కదా! అదే వస్తుందని నబీల్‌ని తీయొద్దు. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే ఎయిదర్ మీరన్నా గెలుస్తారు, మేమన్నా గెలుస్తాము. వైల్డ్ కార్డ్‌నయితే ఆపుతాం కదా! అన్నట్టు మైండ్ సెట్‌తో సీత హింట్ ఇచ్చి పంపించింది. ఇతను అక్కడ మాట్లాడినప్పుడు ఏంది, ఓకే నాకు అర్థమైందిరా కరెక్టు. మనం స్ట్రాంగ్‌గా ఉండి వైల్డ్ కార్డ్‌ని ఆపాలి అనేసి అక్కడ ఓకే చెప్పి, అక్కడికెళ్ళాక వాళ్ళ పాయింట్స్ అందరిది కలెక్ట్ చేస్తున్నాడనమాట. వాళ్ళందరూ స్టిక్ ఆన్ నబీల్‌ని తీసేయాలని. ఇక్కడ నబీల్‌ని తీసేయాలని ఫిక్స్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఒకరిని ఇరికిచ్చాలి గదా! ఎప్పుడు మన సోనియా మెంటాలిటీ ఎట్లాంటిదంటే ఒకరిని ఫ్రేమ్ చేయాలి. దీనికి ఒక రీజను. వీళ్ళని పెట్టేయాలి వాళ్ళని ముందు పెట్టి వెనక ఈమె నడపాలి అన్నట్టుంటది గదా! వీళ్ళ డెసిషన్ వీళ్ళు ఫిక్స్. నబీల్‌ని తీసేయాలి అనేసి. మణికంఠ అని పిలిచి చెప్పురా నీ డెసిషన్ చెప్పు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. మణికంఠ డే 1 నుంచి స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అస్సలు హౌస్‌లోకి ఎంటర్ కాకూడదు. వాళ్ళైనా ఎవరైనా గెలిచి వాళ్ళని ఆపాలి అనే మైండ్ సెట్‌తోనే ఉండి, నేను వీక్ పర్సన్‌ని తీయండి, స్ట్రాంగ్ పర్సన్‌ని తీయొద్దండి అనే చెప్తాను అని అన్నాడు. వీక్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ ఎవర్రా? ఎవరున్నారురా వాళ్ళ టీమ్‌లో స్ట్రాంగ్‌గా? అందరూ వీకే. వాళ్ళని ఎవరిని తీసేస్తున్నా ఓకే. నబీల్ చాలా వీక్ వాళ్ళ టీమ్‌లో అంటుంది. వాయమ్మ! నబీల్ వీకా? 3 అవర్స్ అది పట్టుకొని అంత గట్టిగా ఫైట్ ఇస్తే నబీల్ వీకా? మళ్ళీ అక్కడ పృథ్వీ ఏమంటాడంటే, వాళ్ళ దాంట్లో ఒక నబీలే ఫిట్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటిదాకా. మిగతా వాళ్ళెవరు ప్రూవ్ చేసుకోలేదు కదా! సో, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము అన్నట్టు చెప్పి నబీల్‌ని తీసేద్దాం అని అంటాడు. అరే! వాడు పోతే ఒకవేళ మీరు ఆడక, వాళ్ళు ఆడక టైం అయిపోయే గేమ్‌లొస్తే ఏమవుతది పరిస్థితి? ఒక్క రౌండ్ కూడా లాజిక్‌గా అస్సలు ఆలోచించట్ల. అప్పుడు ఏమంటుంది తెలుసా? అసలు ఆ మాట అనొద్దు. వాడు ఫిట్ ఏందిరా? వాడు ఫిట్ అనే స్టేట్మెంటే పాస్ చేయొద్దు అని అంట. మళ్ళీ అక్కడ ఒక పాయింట్ ఏంటంటే నబీలు స్ట్రెంగ్త్ కానీ ఆ స్ట్రెంగ్త్ మా టీమ్‌లో గూడా ఉంది గదా! సో, అలాంటి స్ట్రెంగ్త్ అక్కడ అవసరం లేదు అని ఒక పాయింట్ చెప్తున్నారు. అక్కడ గూడా వాడి స్ట్రెంగ్త్ అని చెప్పొద్దురా! వాడి స్ట్రెంగ్త్‌కి, మన స్ట్రెంగ్త్‌కి అసలు ఈక్వలే లేదు. వాడి స్ట్రెంగ్త్ ఏడ మన అమ్మో! నబీల్ ఫిట్ అంటే ఆ వర్డ్ ఇవ్వద్దు. ఆ స్టేట్మెంట్ పాస్ చేయొద్దంటుంది. స్ట్రాంగ్ అంటే అది పాస్ చేయొద్దంటుంది. స్ట్రెంగ్త్ అంటే అసలు మన టీమ్‌కి వాడికి అసలు స్ట్రెంగ్తే మ్యాచ్ కాలేదని అంటుంది. నేను ఇలా పట్టుకునే బెలూన్ టాస్క్ ఉంది కదా! ఆ టాస్క్‌లో గూడా ఈమె పోటీ పోతాననిందంట నిఖిల్‌కి. పోయుండాల్సింది. ఆ ముల్లు బెలూన్‌కి గాకుండా ఈమెకు గుచ్చుకొని ఇంకొక బొక్క పడుండేది తల మీద. మంచిగా అయ్యుండు. వరస్ట్ మెంటాలిటీ. అసలు వరస్ట్ థింకింగ్ అంటే ఇక్కడే నిఖిల్ గూడా ఫ్లిప్పు. ఎంత ఫ్లిప్ అయ్యాడో తెలుసా? అక్కడేమో సీతకి అవునురా అని డెసిషన్ తీసుకొచ్చి, ఇక్కడ గూడా క్లేమ్‌ని హ్యాండిల్ చేసి, ఆ మాట చెప్పి మనం గెలవాలి అని చెప్పుంటే మిగతా వాళ్ళందరూ మూసుకొనుండుంటారు. అలా గాదు. అసలు ఇంక అట్లే కూర్చొనుండుంటారు. అరే! అందరం గెలవాలిరా! మనమా వాళ్ళమా గెలవాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకూడదంటే, ఇక్కడ నా క్లేన్‌ని సేవ్ జేసుకోవాలి. నా క్లేన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. వాళ్ళ క్లేన్‌లో ఎవరు పోతే ఏముంది? వాళ్ళ క్లేన్‌లో నిన్న ఎగిరారు గదా! గెలిచారనేసి. అప్పుడు మనల్ని ఈక్వల్ అనుకోలేదు గదా! నేను వాళ్ళ టీమ్ ఆడేటప్పుడు ఎంకరేజ్ చేశాను. మన టీమ్ ఆడేటప్పుడు వాళ్ళు ఏం ఎంకరేజ్ చేశారనేసి ఒక్కొక్క పాయింట్ చేసుకుంటా పోతున్నారనమాట.
హ్మ్. వాళ్ళు మెయిన్ క్లేన్ డివైడెడ్ క్లేన్ అయిపోయింది. అందరు పాయింట్ నబీల్‌ని తీసేస్తే వాళ్ళు వీక్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ అనేది లేదండి. మిగతా అక్కడ ఇంకొక పాయింట్ చెప్తాంది. ఏమంటుంది తెలుసా? నబీల్‌ని తీసేస్తే మీరంతా వీకా అనని. మ్యాన్ పవర్‌కి, వుమెన్ పవర్‌కి తేడా లేదా? అసలు నాకు అర్థం కాల. మ్యాన్ పవర్‌కి అప్పుడు మణికంఠని తీసేశారు. ఎందుకు తీసేశారు? మణికంఠ వీక్ అని తీసేశారా? లేదా స్ట్రాంగ్ అని తీసేశారా? మణికంఠ స్ట్రాంగ్ అన్నప్పుడు మీరందరూ వీకా? అది ఆమెకి రివర్స్ అవ్వదని ఎట్లా అనుకుంటున్నారు? అక్కడ నిఖిల్ ఇంకొక మాట కూడా ఆలోచించాడు. ఏమనేసి మనము ఒకవేళ ఇప్పుడు వీక్ అని తీసేసినా, స్ట్రాంగ్ అని తీసేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా నెక్స్ట్ మన మీద అది పడతది. ఎప్పటికైనా ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని డెసిషన్ చెప్పాలి అని అంటాడు. మణికంఠ అక్కడ కూడా చెప్తాడు. నేను నబీల్‌ని తీసేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నబీల్ స్ట్రాంగు. ఒకవేళ మనం గెలవలేని టాస్క్‌లొచ్చి వాళ్ళు గెలిచినా వైల్డ్ కార్డ్ ఆపుతారు గదా! వీక్ పర్సన్‌ని తీసేయండి. ఆదిత్య గారిని తీసేయండి. లేదా నైనికాని తీసేయండి అనేసి మణికంఠ చెప్తున్నాడు. మణికంఠ మాట వినలేదు వాళ్ళు. వాడు చెప్పడురా ఎందుకంటే వాడు నబీల్ చీఫ్ అవ్వాలనుకున్నాడు. సో, వాడైతే నబీల్‌ని తీసేయమని వాడు చెప్పడు అనేసన్నారు. సరే టీమ్ డెసిషన్ ఈస్ ఫైనల్ నాకేం సంబంధం లేదని మణి చెప్పాడు. బిగ్ బాసు అందరిని పిలిచి ఎవరు అనర్హులు బిగ్ బాస్ ఒత్తి చెప్తున్నాడు. ఎవరు అనర్హులు అనంటే ఈయన నిఖిలు ఒక స్ట్రాటజిక్ పర్సన్, ఒక మంచి చీఫ్, ఒక టాలెంటెడ్, తెలివైనోడు అని అందరి దగ్గర మంచోడని పేరు తెచ్చుకోవాలని బిహేవ్ చేసే నిఖిలు ఏం ఆలోచించి ఒక హౌస్‌ని సేవ్ చేసుకోవాలనే మెంటాలిటీ ఉండేవాడు. ఎవరిని చెప్పుండాలి? ఆదిత్య గారిని చెప్పుండాలి. లేదా ఇంకొకరిని ఎవరైనా చెప్పుండాలి. అలా కాకుండా నబీల్‌ని తీసేస్తున్నాం బిగ్ బాస్ అని. నబీల్ అనంగానే కాంతార టీమ్ మొత్తం ఇంకా వెన్నెముక ఇరిగిపోయిన టీమ్‌లాగా అట్లే పడిపోయారు. నబీల్‌ని ఎట్ట తీసేస్తారు? అతను మా టీమ్‌లో స్ట్రాంగ్ పర్సన్ అంటే అక్కడ వాళ్ళు చెప్పుకున్న రీజన్స్ ఏంటి? ఆల్రెడీ అంటే ఇంక రీజన్ చెప్పడానికి ఏం లే. ఆ మాట అనే లోపే ప్రేరణ తిక్కరేగింది. ప్రేరణ సూపర్ పాయింట్ పెట్టింది. ఓహో! నిన్న మనీని గూడా ఆ రీజన్‌తోనే తీసారా మీరు? అనేసి. అంటే అక్కడ స్ట్రాంగ్ పర్సను మా టీమ్‌లో స్ట్రాంగ్ పర్సన్ అని మీకు తెలుసు. స్ట్రాంగ్ పర్సన్‌ని తీశారంటే మీ టీమ్‌లో స్ట్రాంగ్ పర్సన్ అని తీశారా మనీని? కాదే అందరూ ఒపీనియన్ తీసుకొని అదే వీక్ అని తీశారా అని అడిగింది మళ్ళీ. ఓకే. మనీని వీక్ అని తీశారా అనంటే లేదు అతను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. గివ్ అప్ ఇచ్చాడు. అదేంటి ఆహ్, తనే త్యాగం చేశాడు అన్నట్టు. సాటిస్ఫై ఏమంటారబ్బా? సాక్రిఫైస్. తనే సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు అని సోనియా అనింది. అనిన వెంటనే మనీ నో, 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 నో అన్నాడనమాట. అంటే తను సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేదంటే మీ టీమ్ అంతా డిస్కస్ చేసుకొని తనని తీసేసారా? తను వీక్ అనేసి అని ప్రేరణ లాక్ చేసిందనమాట వాళ్ళని. అక్కడి నుంచి ఏం తయారైపోయింది తెలుసా? శక్తి టీమ్‌లోనే గొడవ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనీని ఇప్పుడు మనీ ముందరికి దూకలేడు, వెనక్కి దూకలేదు. ముందు చూస్తే నొయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టు తయారైపోయింది పరిస్థితి. ఇప్పుడు ఒక క్లేన్ మెంబర్సు ఏంటి వాళ్ళ టీమ్‌లో ఉండే సీక్రెట్స్‌ని బయట పెట్టకూడదు. అతను సెల్ఫ్ నామినేట్ అయ్యాడో, సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడో అది ఆ టీమ్ వరకే ఉండాలి. తను సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడని బయట టీమ్‌కి చెప్పేస్తే, బయట టీమ్ వాళ్ళందరూ నెక్స్ట్ టైమ్ నామినేషన్ గుద్దేస్తారు గదా! నువ్వే గివ్ అప్ ఇచ్చావు, నువ్వే అది మనీకి భయం ఉంటుంది గదా! దాన్నెందుకు వాళ్ళు మర్చిపోయారు? అయినా అక్కడ మనీ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసునుంటే అంత పెద్ద రచ్చెందుకు? ఊరికే యష్మికి, మనీకి అంత గొడవ జరుగుతుంటే నిఖిల్ ఎందుకు గమ్మున కూర్చొని చూస్తున్నాడు? ఆల్రెడీ డిసైడ్ అయ్యాడురా! వాడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేసుకుంటానన్నాడు. మరి మనం ఎందుకు మాట్లాడేది? వాడినేమి టచ్ చేయొద్దు అనేసి మాట్లాడుండొచ్చు కదా! ఎంత ఫ్లిప్పర్ అంటే అంత ఫ్లిప్పర్ నిఖిలు. నిజంగా ఇక్కడే డ్యూయల్ గేమ్ ఆడాడనేది. మణికంఠ కూడా తప్పు చేశాడు. ఏంటి అక్కడ నో, నో అనకుండా పక్కకొచ్చేసి గమ్ముగా ఉండుంటే పోయిండు. అక్కడ నువ్వే మన టీమ్ గురించి వాళ్ళ ముందర పెట్టేశావు. నువ్వు నిన్న సాక్రిఫైస్ చేయలేదా? అలా ఎలా మాట మారుస్తావు? యష్మి కూడా నువ్వు డబుల్ గేమ్ ఆడొద్దు అనేసి మెంటల్ ఎక్కిచ్చేశారు. నలుగురు కాస్త మణికంఠ మీద పడిపోయి మణికంఠకి పిచ్చి అంటే మణికంఠ గ్యామర్ కాదా? అతనికొక ప్రాస్పెక్టివ్ ఉండదా? అతను ఏదో ఒక విషయంలో నేనక్కడ లాక్ అయిపోతాను. నన్నలా లాక్ చేయొద్దండి. నేను మీకోసం గేమ్ వదులుకునే దానికి నన్ను సేఫ్ జోన్‌లో పెట్టండి అనే మైండ్ సెట్ మణికంఠలో ఉన్నాడు. దాన్నక్కడ చెప్పలేక, వాళ్ళు చెప్పనీక అస్సలు అండ్ ఇక్కడ టీమ్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ మణికంఠ సెల్ఫ్ సాక్రిఫైస్ చేయకుండా ఉంటే పృథ్వీని తీసేసుంటారా? యష్మిని తీసేసుంటారా? లేదా సోనియాని తీసేసుంటాడా? ఇక్కడ అనుకున్నాడు కదా నిఖిలు యష్మిని తీసేసుంటాను నేను. ఆ అమ్మాయి నామినేషన్స్‌లో లేదు కదా! అని సింపుల్ రీజన్ చెప్పి అనంట. అక్కడ ఆ రీజన్ చెప్తే ఎళ్ళిపోయే క్యాండిడేట్ కాదక్కడ. అది ఆ మ్యాటర్ అర్థం గాల. సో, అలా లాక్ అవ్వడం కన్నా ఇలా లాక్ అయ్యాడు నిఖిలు. వరస్ట్‌కి అసలు ఇంక ఇక్కడ ఎవరైనా నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఒప్పుకోవద్దండి. మీరు ఒప్పుకోకపోయినా పర్లా. మీరు కామెంట్ సెక్షన్‌లో ఎన్నైనా గుద్దుకోండి. అసలు అంత వరస్ట్ గేమర్‌ని నేను ఎక్కడా చూడలేదు. అంత ఏంటి పప్పెట్ అయిపోయాడు. పిల్లి.
గోడ మీద పిల్లిలాగా. సోనియా ఆ పక్క దూకురా అంటే ఆ పక్క, ఈ పక్క దూకురా అంటే ఈ పక్క. అలా తయారైపోయాడు. ఒక స్ట్రాటజీలే, పాడులే ఏమీలే. బిగ్ బాసు అక్కడొక టాస్క్ ఇచ్చాడు చీఫ్‌కి. హౌస్‌మేట్స్‌కి ఇచ్చాడు. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేసి. ఎందుకంటే యూనిటీ వీళ్ళలో ఉందా లేదా? పక్కనోడు ఎవడో వీళ్ళ పొలంలోకొస్తున్నాడంటే ఎంత కేర్ తీసుకోవాలి. అలా గాకుండా నీ దాంట్లో నిన్ను ఎన్ని పందులన్నా వచ్చి తినని నాకనవసరము. నువ్వు నాశనం అయిపోయినా నేను బెస్ట్‌గా బాగా బతకాలి అన్న మైండ్ సెట్టు ఈరోజు నిఖిల్ అయితే చాలా క్లారిటీగా చూపిచ్చాడు. అది అర్థమయ్యే వాళ్ళకి ఎపిసోడ్‌లో ఎంతేస్తాడో, ఎంతేయడో తెలీదు. చూడాలి. అది మణికంఠకి మెంటల్ ఎక్కిచ్చింది ఈరోజు సోనియా వరస్ట్. అసలు నాగార్జున గారొచ్చాక సోనియాని ఆడుకోవాలంటే ఆడుకోవాలి. ఎళ్ళిపోతే మాత్రం ఏం జేయలేం. మంచిగా బుజ్జగించి పంపించేస్తాడనుకోండి. సో, ఆ తర్వాత సీత వాళ్ళ టీమ్ మొత్తం అప్‌సెట్ అయిపోయారు. నబీల్‌ని తీసేశారు. అక్కడ నబీల్‌కి కొన్ని నిజాలు తెలిసాయనమాట. అంటే నబీలు, సీత అంటే నబీల్ వచ్చే గేమ్ దగ్గర ఆమె వచ్చి కాంపిటీషన్ అనిందంట. వాడు వీకు, వాడికి నేనే వస్తాను కాంపిటీటర్‌గా అవసరం లేదు అనేసి. అంత తక్కువ అనుకుంటాందా నా గురించి ఆమె అనేసని. అది సీత ఎంత నీట్‌గా చెప్పాను, ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. అయినా మాట మీద నిలబడకుండా అలా ఎలా చేశాడు. ఈ డెసిషన్ అయితే నీది కాదు. నీ డెసిషన్‌లో ఇంకొకరు పుల్లేసుంటారు అన్నట్టు అక్కడ విష్ణుప్రియ గట్టిగా ఇంత డబుల్ ఫేస్ పర్సన్‌ని నేనెక్కడా చూడలేదు అనేసి ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసింది. ఇంకా డెసిషన్ తీసేసుకున్నాక ఏం చేయలేరు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నో ఈవెన్ యష్మి గూడా వాళ్ళ క్లేన్‌లో కూర్చునేటప్పటికి ఏది ఎలా ఆలోచించాలో తెలియకుండా ఎందుకు ప్రేరణ అలా రియాక్ట్ అయిపోయింది? ఎందుకు వాళ్ళు అంత చేస్తున్నారు? ఎయిదర్ వాళ్ళు మనలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు గూడా వీక్ పర్సన్‌నే తీసేసుంటారు కదా! అనేసి ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు. వాళ్ళ ఆలోచన అంతా అలానే ఉంది. అంత వరస్ట్ గేము, వరస్ట్ పర్సన్స్‌ని ఎక్కడా చూడలేదని వాళ్ళ థాట్సు. నబీల్ ఇంక లైట్ అని తీసేసుకున్నాడు. ఆల్రెడీ ఇంక గేమ్ తీసేసారంటే మిగతా రోజులంతా మనదుండదని. సో, ఫోర్త్ టాస్క్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఆ ఫోర్త్ టాస్క్‌లో సీత టీము, వీళ్ళ టీమ్ బిగ్ బాస్ అంతే. వీళ్ళు కండబలం అనుకుంటే వాళ్ళకి బుద్ధి బలం ఉందా లేదా అనే టెస్ట్‌లుంటాయి గదా! ఇలాంటి వాటిల్లో ఎవరైతే వీక్ అని పక్కకు తీసేసారో వాళ్ళకే ఆ గేమ్ ఆడేది బాగా తెలుసు. వాళ్ళే లాస్ట్‌కి గూడా పెట్టగలిగారు. ఈ వీడియో గురించైతే ఈ టాస్క్ గురించైతే నేను నెక్స్ట్ వీడియోలో జెప్తాను. సో, ఇదండి నైట్ జరిగినటువంటి ముచ్చట్లు. ఈ లైవ్‌లో జరిగినటువంటి రచ్చ, రావిళ్ళు ఇదంతా రచ్చ. అసలు సోనియా వల్ల నిఖిల్ గేమ్ చెడిపోయింది. వాళ్ళిద్దరూ సెల్ఫ్ నామినేట్ అయిపోయి, ఎలిమినేట్ అయిపోయినా దిగులు పడే వాళ్ళైతే ఎవ్వరు లేరు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.